తెలుసు కాబట్టి అడుగుతున్నాను మమ్మీ. 1000 into 100s అంతేగా. కష్టపడి 100 సంపాదిస్తే తెలుస్తుంది, ఖర్చు పెడితే కాదు. పంపుతావా పంపవా? పంపక ఏం చేస్తాను, కానీ నేను చెప్పింది గుర్తుంచుకో. జీపేనో ఫోన్ పేనో చేయి మమ్మీ, అసలు చేతిలో డబ్బులు లేవు. అరే, లక్షలు లక్షలు ఇలా నీళ్ళలా ఖర్చు పెడితే ఎలా? కాస్త చూసి ఆలోచించి ఖర్చు పెట్టరా. సరే సరే సరే, ముందు నువ్వు అర్జెంట్గా డబ్బు పంపించే. గుణ కళ్ళల్లో కారం కొట్టో మాయ చేసో మతలబు చేసో దాచి కూడబెట్టాను. వీడు నన్ను దోచేస్తున్నాడు. వాడు కన్న కొడుకు మీద ప్రేమతో హైదరాబాద్ వెళ్తూ వెళ్తూ చెక్ బుక్లన్నీ పట్టుకెళ్లాడు. బ్యాంకులో నాకు పవర్ లేకుండా చేశాడు. అప్పట్నుంచి అకౌంట్లో అసలు క్రెడిట్సే లేవు, అన్ని డెబిట్సే. అర్జెంటుగా మళ్ళీ గుణాన్ని నా గ్రిప్పులోకి తెచ్చుకోవాలి, లేకపోతే ఈ శక్తే అశక్తురాలైపోతుంది. కూడబెట్టింది కరగడం స్టార్ట్ అయిపోతుంది. నిన్నీ జీవితకాలం వదలను తమ్ముడు. నువ్వెలాగో కొడుకు కోసం అక్కడే ఉంటావు, నేనే వస్తా. అప్పుడు ఎవరి కోసం వెళ్ళావో వాడికే నిన్ను దూరం చేయటం ప్రధానంగా పెట్టుకుంటా. తరుణ్, ఏం డాడీ? నీతో కొంచెం మాట్లాడాలరా. అర్జెంటా? నీకు అర్జెంట్ పనుందా? ఉన్నా, నువ్వు ముఖ్యమైన విషయం మాట్లాడాలి అంటే నీకన్నా ముఖ్యం మాకేం కాదు కదా నాన్న. చెప్పండి నాన్న. నిన్న ధీరజ్ వచ్చాడు. ఆ విషయం చెప్పారుగా. నీ ఆలోచన ఏంటో చెప్పు. నిన్న అడిగినప్పుడు నువ్వు క్లారిటీ ఇవ్వలేదు. అత్తయ్య కూడా వాడి గురించి ఫోన్ చేసింది. నాన్న, ఇప్పుడున్న సిచ్యువేషన్లో నేనేం చెప్పలేకపోతున్నాను. వాడు ఫోన్ చేస్తున్నాడ్రా. ఇప్పుడున్న ఇష్యూస్లో మన మధ్య మరో క్యాండిడేట్ ఉంటే భరించలేను. తరుణ్, అత్తయ్య బాధపడుతుంది. నిన్న నీ ఫ్రెండ్ కన్నీళ్లు చూసావుగా. అయినా నిన్న మొన్నటిదాకా అత్తయ్యతోనూ ధీరజ్తోనూ కలిసి ఉన్నాం కదా. వాళ్ళ కోసం నువ్వు చాలా త్యాగాలు చేసావు. టైం, మనీ, ఇంక్లూడింగ్ నీ జీవితం కూడా. నీ గురించను నా గురించను తనకి పెళ్ళైనా తన ఇంటికి తను వెళ్లకుండా నీకోసమే నీకు పెళ్ళైనా నీతోనే ఉంది. నువ్వు చివరికి నీ భార్యను వదులుకున్నా అత్తయ్యను వదులుకోలేదు. అత్తయ్య మాటని జవదాటలేదు. ఇన్నేళ్ళు తన కోసం ఎన్నో ఓపిగ్గా చేసిన నువ్వు నా కోసం, అదే నీ కన్న కొడుకు కోసం ఏమైనా చెయ్యాలని లేదా? నువ్వు వాళ్ళతో ఉన్నంత టైం నాకివ్వలేవా? నీకు నాకు ప్రైవసీ వద్దా డాడీ? ఆలోచించు, ఆలోచించు నాన్న. నా కోసం ఆలోచించు. నేను నీతో మనసు విప్పి ప్రేమగా ఉండాలనుకుంటున్నాను. మన మధ్య వేరెవ్వరూ లేకుండా కొంతకాలం ఉండాలనుంది నాన్న. ఉన్న పలాన ఎవరు మన మధ్యకు వచ్చినా నేను సహించలేను, అడ్జస్ట్ అవ్వలేను. నీ టైం నాకు మాత్రమే ప్రస్తుతం కేటాయించు నాన్న. సరే తరుణ్, టైం తీసుకో. నువ్వెప్పుడు హ్యాపీ ఫీల్ అవుతావో, నువ్వెప్పుడు సరే అంటావో అప్పుడే ధీరజ్ని పిలుస్తాను. థ్యాంక్స్ నాన్న, వస్తా. గుణ, ఏంటి సౌమ్య? నిన్నటి నుంచి నేను అడిగిన దానికల్లా తర్వాత అంటూ వాయిదా వేస్తున్నావు. ఇప్పుడు అడగబోయే విషయాన్ని మాత్రం వాయిదా వేయొద్దు, తర్వాత అని పోస్ట్పోన్ చేయొద్దు. వేరే ఏ కారణాలు చెప్పొద్దు. ఏంటో చెప్పు. ఈరోజు నన్ను గుడికి తీసుకెళ్తావా? గుడికేగా, అలాగే వెళ్దాం. దైవ దర్శనం అయ్యాక నీ మనసు కాస్త కుదుట పడుతుంది, ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు ఇద్దరం కలిసి ఎంగేజ్మెంట్ రింగ్స్ కొనడానికి వెళ్దాం. తరుణ్ అన్నట్టు ఈ సిచ్యువేషన్లో ఏం చెప్పాలి? మాట్లాడవేంటి గుణ? తరుణ్ కోసమైనా
సరే అనాల్సి వస్తుంది. సరే సౌమ్య, అయితే వెళ్దాం పద. ఇప్పుడేనా? గుడికి తర్వాత అనకూడదు, పద. భగవంతుడా, నీ మీద కోపం లేదు, నమ్మకం లేని కూడా కాదు. కానీ ఎందుకో అప్పుడు నా జీవితం అలా అవుతూ ఉంటే ఆదుకోలేదని మనసుకు బాధ అనిపించింది. ఏదో పొర మన మధ్య తెరలా నిలిచింది. అప్పుడు భవిష్యత్తును చూసి భయపడలేదు. నింద మోసుకుంటూ గుండెల నిండా బాధ నింపుకొని ముక్కలైన మనసుతో ఆ ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు నాకు భయం కూడా అనిపించలేదు. కానీ మొట్టమొదటిసారి ఎందుకో భయం నన్ను ఆవహిస్తుంది. గుండె మీద ఒక పెద్ద బండరాయి పెట్టినట్టుగా అనిపిస్తుంది. ఒంటరిదాన్ని అయిపోతానన్న భయం నన్ను కలవర పెడుతుంది. గతంలో నిన్నేదో అన్నానని నా మీద కోపం పెట్టుకోవద్దు. నన్ను క్షమించు, దయ తలచు, నా మీద జాలి చూపించు. నీ సన్నిధానానికి వస్తున్నాను స్వామి. నాకు నువ్వే దారి చూపించి మనసు కుదుట పడేలా చేసి ధైర్యాన్ని ప్రసాదించు. ఎక్కడికే? ఏం ప్రశ్న మాది? చేతిలో పూల సజ్జ కనిపించడం లేదా? గుడికి వెళ్దామని వెళ్తున్నాను. మధు కూడా గుడికెళ్ళింది. ఇప్పుడెలా? మంచికో చెడుకో ఇన్నాళ్ళకిది గుడికి బయలుదేరింది. నువ్వు సాధారణంగా గుడికి వెళ్ళవు కదా, అందుకని అడిగాను. ఇవాళెందుకో వెళ్ళాలనిపిస్తుందమ్మా. సరే వెళ్ళిరా. భగవంతుడా, ఇది కూడా గుడికి బయలుదేరింది. నీళ్ల ముంచినా పాల ముంచినా నీదే భారం. అయినా దానికి నీ దగ్గరికి రావాలనే బుద్ధి పుట్టించావంటే ఏదో మంచి చేయడానికే అనిపిస్తోంది. గుణ, ప్రదక్షిణలు చేసేద్దాం పద.